ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు లేవు, కానీ అమాయకులైన వాళ్ళ మీద లేదంటే నాయకుల మీద ప్రతిపక్ష నేతల మీద కేసులు ఫైల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రం మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఇవాళ తునిని ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే కనుక 30 మంది కౌన్సిలర్లకు గాను ఏ ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఇతర ఏ పార్టీ మీద కూడా, అది బహుశా తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ మ్యాండేట్ మీద కూడా ఒక్కరు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేనప్పటికీ కూడా ఇవాళ తునిలో వైస్ చైర్మన్ని దక్కించుకోవాలి అనేటువంటి ఒక దొంగదారిలో, దొడ్డిదారిలో, లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు, ఒక పక్కన కౌన్సిలర్ని బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళని లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం, మరో పక్కన ఎన్నికలు జరగనివ్వకుండా, ఎన్నికలు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగనివ్వకుండా చేస్తూ ఉన్నటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ నిన్నటి రోజు దాడిశెట్టి రాజా గారు, ఒక మాజీ మంత్రి, ఆయన మీద దాడికి పాల్పడినటువంటి పరిస్థితిలో జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయనకు అండగా నిలవాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా చలో తుని అనేటువంటి కార్యక్రమానికి పిలిపిస్తే ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 9 నెలలుగా ఎక్కడ చూసినా కిడ్నాప్ కేసులు చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని కూనీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన మహిళల మీద అఘాయిత్యాలు, నిన్న కాక మొన్న మనం చూస్తే యాసిడ్ పోసి ఏ రకంగా ఒక 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేటువంటి చూసాం. అయితే పోలీసులు ఎక్కడా కూడా ఇటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఆ రకమైనటువంటి దాడులు జరగకుండా ఆపేటటువంటి ప్రయత్నాలు మానేసి ఇవాళ రాజకీయ పరంగా ఏదైతే ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయో, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హుకుం జారీ చేస్తూ ఉన్నటువంటి వాటిని అమలు చేయడం కోసం వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల అధికారం అనేటువంటిది రాష్ట్రంలో ఒక అభివృద్ధి కోసమో, సంక్షేమం కోసమో, లేకపోతే ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతోనో ఇచ్చేటటువంటి తప్పితే ఈ రకంగా మీకు లేనటువంటి బలాన్ని ఇవాళ ఏదో దొడ్డిదారిలో ఆ అధికారాన్ని సంపాదించుకోవాలి, స్థానిక సంస్థలన్నింటినీ కూడా మీ గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. డెఫినెట్గా దీని మీద కేవలం ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది మొదలవుతుంది. దీనికి సరైనటువంటి సమాధానం మీకు చెప్పేటటువంటి రీతిలో కూడా తొందరలోనే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ తుని సంఘటన చెప్పుకోవచ్చని నాయకులు చెప్తున్నారు. అయితే అధికారం అనేది శాశ్వతం కాదని, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ పరిస్థితి మారే రోజు, ప్రజలే తిరగబడే రోజు త్వరలో ఉందన్న విషయాన్ని నాయకులు స్పష్టం చేస్తున్నారు. హరి రైట్ హరీష్, మరి అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిజంగా అక్కడ 144 సెక్షన్ అన్నారు, అక్కడ 17 మంది కౌన్సిలర్లు కూడా సగం దూరం వచ్చి వెనుదిరిగి ప్రాణభయంతో పరిగెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఖచ్చితంగా ఇది వాయిదా పడుతుందనే సంకేతాలే వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. మరి దీన్ని పోలీసులు ఈ పరిస్థితిని చక్కదిద్దక, కలెక్టర్ ఆదేశాలని పట్టించుకోక, మరి ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ఇది సజావుగా ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు ఖచ్చితంగా దౌర్జన్యంగా లాక్కునే చేస్తున్న ప్రయత్నాన్ని ఏ రకంగా అడ్డుకోబోతున్నారు మరి వైసీపీ శ్రేణులు? అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. హరి, ప్రస్తుతం అయితే వీళ్ళని ఎవరిని ఎక్కడి నుంచి కదలనిచ్చే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి ప్రేమ్సెస్లోనే మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా ఉన్నారు. వాళ్ళు తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ 144 సెక్షన్ ఉంది, అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమలు అవుతుంది. దాంతో ఇక్కడి నుంచి కదలనివ్వమని పెద్ద సంఖ్యలో మనం చూస్తున్నాము. పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇల్లు కానీ ఊరు కానీ దాటరించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరోవైపు అటు కాకినాడ జిల్లా నుంచి కానీ కోనసీమ జిల్లా నుంచి కూడా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అదేవిధంగా తోట నరసింహం, మాజీ మంత్రి తోట నరసింహం, వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కదలనిచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి ఎవరైతే తుని మాజీ మంత్రి రాజా ఉన్నారో ఆయనకు మద్దతు పలకడానికి వీళ్ళంతా వెళ్ళి అక్కడున్న పరిస్థితులు పరిశీలించడానికి, అక్కడ జరుగుతున్న నిరంకుశ ధోరణులను అడ్డుకోవడానికి వీళ్ళంతా బయలుదేరి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ను కారణంగా చూపుతున్నారు. అదేవిధంగా తుని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించామని, ఎట్టి పరిస్థితుల్లో నాయకులు బయటకు వెళ్ళించే పరిస్థితి లేదని ఇప్పుడు పోలీసులు కూడా స్పష్టంగా చెప్పి వాళ్ళు నిలువరించడం జరిగింది. ఏది ఏమైనా సరే నాయకులు వెళ్ళినా వెళ్ళలేకపోయినా అక్కడ ఎన్నికల పరిస్థితులు అయితే ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు ఏ రకంగా అమలవుతున్నాయో ప్రజలు కూడా స్పష్టంగా గమనిస్తున్నారని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. హరి రైట్ హరీష్, సో అది రాజమండ్రిలోని పరిస్థితి. సో మాజీ మంత్రి వేణుగోపాల్, అలాగే
జక్కంపూడి రాజా వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు నిర్బంధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చెలో తురి కార్యక్రమానికి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించాల్సిన వీళ్ళందరినీ కూడా ముందుకు కదిలే పరిస్థితి లేని వైనం కనిపిస్తోంది. దీనికి కాంట్రాస్ట్గా తుని మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులు అక్కడ కౌన్సిలర్లను ఓటు వేయనీయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులతో సైతం వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి మనకు కనిపించింది. సో తునిలో ప్రస్తుతం 17 మంది మహిళలైన ఆ కౌన్సిలర్లు ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. పెద్ద సంఖ్యలో అక్కడ గుమ్ముగూడిన టీడీపీ గూండాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యం, పోలీసుల్ని లెక్క చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేని పరిస్థితి. సో ఎల్లో చొక్కాల ముసుగులో వచ్చిన రౌడీలని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం. సో తుని మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ వద్ద పరిస్థితి మనకి లైవ్లో కనిపిస్తోంది. 50 మీటర్ల దూరం కూడా నడిచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేని ఒక అప్రజాస్వామిక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలన సాగుతోంది. కూటమి అరాచకానికి ఇది పరాకాష్ట అని చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.